అందరికీ శుభోదయం. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. ఈరోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నదిలో కానీ మన ఇంటిలో కానీ ప్రాతకాలాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించాలి. స్నానం చేసే సమయంలో నువ్వులు ఉసిరికాయతో చేసిన మిశ్రమాన్ని ఒంటికి అల్లదుకొని స్నానం చేయాలి. తర్వాత దేవుని గదిలో రోజు దీపారాధన చేసుకునే విగ్రహాల ముందు తులసి కోటలో ఉసిరి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. తర్వాత 365 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసిన వత్తిని ఒక కొత్త ప్రమిదలో వేసి తులసి ఉసిరి చెట్ల వద్ద కానీ దేవుని గదిలో కానీ దేవాలయంలో కానీ వెలిగించాలి. వెలిగించుకోవడానికి నువ్వుల నూనెను, ఆవు నెయ్యిని, కొబ్బరి నూనెను దేన్నైనా వాడవచ్చు. మరి ఈ 365 వత్తులను ఎందుకు వెలిగించాలి అని మనం చూసినట్టయితే, ఎవరి ఇంటిలోనైనా ప్రతిరోజు దీపారాధన అనేది జరగాలి. అనివార్య కారణాల వల్ల కొన్ని రోజులలో మనం దీపాన్ని వెలిగించలేకపోతాం. అటువంటప్పుడు ఎటువంటి దోషం రాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను కనుక వెలిగిస్తే రోజు దీపాన్ని వెలిగించిన ఫలితం మనకు వస్తుందట. అందుకని ఈ 365 వత్తులను ఈరోజు వెలిగిస్తారు. దేవునికి పాయసాన్నాన్ని, పండ్లను నివేదించాలి. ముఖ్యంగా జామకాయను ఈరోజు నివేదిస్తారు తప్పకుండా. ఈ కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతాలను చేసుకుంటారు. దీపావళి రోజు వీలుగాక కేదారి నోము నోముకొని వాళ్ళు ఈరోజు నోముకుంటారు. దేవాలయాలలో సాయంత్రము ఈ జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారు. ఈ జ్వాలా తోరణం వెలిగించడం వెనుక ఒక చిన్న కథ ఉన్నది. దేవతలు, దానవులు పాలసముద్రాన్ని అమృతం కొరకు చిలికినప్పుడు ముందున హాలాహలం బయటికి వచ్చిందట. ఈ హాలాహలం లోకాలను దహించి వేస్తుందని అందరూ భయపడుతూ ఉంటే శంకరుడు ఆ హాలాహలాన్ని తన గొంతులో దాచుకున్నాడట. అప్పుడు పార్వతీదేవి చాలా భయపడిందట. శంకరునికి ఏమన్నా అవుతుందేమో అని భయపడి అతను మంచిగా ఉంటే జ్వాలా తోరణాన్ని వెలిగించి దాని కింది నుండి దూరి దాటుతాను అని మొక్కుకున్నదట. శంకరుడు బాగానే ఉన్నాడు కదా. ఇక పార్వతీదేవి జ్వాలా తోరణాన్ని వెలిగించి దాని కింది నుండి 3 మార్లు ఇటు నుంచి అటు దూరి దాటిందట. అదేవిధంగా అది ఒక ఆచారంగా తర్వాత పరిణమించింది. ఇప్పుడు ఈ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రము జ్వాలా తోరణాన్ని వెలిగించి శివపార్వతుల విగ్రహాలను పల్లకిలో ఉంచి ఇటు నుంచి అటు 3 సార్లు దాటుతారు. తరువాత భక్తులందరూ కూడా అట్లనే దాటుతారు. దీనివల్ల నరక బాధలు తప్పుతాయని నమ్ముతారు. సాయంత్రం వేళ ఆలయాలలో చక్కగా పిండి దీపాలను, ఉసిరి దీపాలను వెలిగించాలి. ఇంటి దగ్గర కూడా దీపాలను వెలిగించుకొని బాణసంచాను కాల్చుకోవాలి. ఈరోజు బ్రాహ్మణునికి దీపాన్ని, దక్షిణను, ఇతర వస్తువులను దానంగా ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి రోజు ప్రాతకాలాన్నే స్నానం చేయడము, ఉసిరి చెట్టు కింద తులసి కోటలో దేవుని పటాల ముందు ఉసిరికాయ దీపాన్ని, మామూలు దీపాలను వెలిగించుకోవడం, 365 వత్తులను కూడా వెలిగించుకోవడము, తర్వాత దేవాలయాలను సందర్శించడము, బ్రాహ్మణులకు ఉసిరిక దీపాన్ని, మామూలు దీపాన్ని, పిండి దీపాన్ని, ఇంకా ఇతర వస్తువులను దానంగా ఇవ్వడము, సాయంత్రం దేవాలయంలో వెలిగించే జ్వాలా తోరణం కింది నుండి దూరి దాటడము, దేవాలయాల ముందు ఉసిరిక దీపాలను, పిండి దీపాలను ఎక్కువ సంఖ్యలో వెలిగించుకోవడము, ఇంటి ముందు కూడా దీపాలను వెలిగించుకొని బాణసంచాను కాల్చుకోవడము. ఈ రకంగా కార్తీక పౌర్ణమి రోజు మనం ఇవన్నీ చక్కగా చేసుకుందామా? మరి ఏమంటారు?